హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. ఈరోజు నేను నా 16th వీక్ ట్రేడ్ డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ వీక్ ఎలా ట్రేడింగ్ చేశారు? సో మార్కెట్ అనేటువంటిది చాలా చాలా వాలటైల్గా ఉంది. సో ఎవరైతే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఆప్షన్ బయర్స్ ఎవరైనా పుట్ హోల్డ్ చేస్తుంటే వాళ్ళు మంచి ప్రాఫిట్స్ చేశారు. కానీ ఎంటైర్ వీక్ ఆప్షన్ సెల్లర్స్ అయితే మాత్రం చాలా కిల్ అయిపోయారు. ఆప్షన్ సెల్లర్స్ పరిస్థితి మరీ దారుణం దారుణం దారుణం. ఓకే ఫైన్. సో యా, ఈ వీక్ నా ట్రేడ్ డీటెయిల్స్కి వస్తే ఇది మెయిన్ అకౌంట్. మనం ఇక్కడికి వెళ్దాము. రిపోర్ట్స్, P&L రిపోర్ట్స్. సో మే మంత్ 25th. సో ఈక్విటీలో ఏం ట్రేడ్స్ లేవు. సో మనం ఎందుకంటే ఇక్కడ ఎఫ్ఎన్ఓ చేసాము. సో నేను ఊరి దగ్గర ఉండడం వల్ల ఇంటర్నెట్ అనేటువంటిది చాలా స్లోగా ఉంది. సో మేబీ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే నేను హైదరాబాద్ వస్తాను. ఓకే యా, రిపోర్ట్స్ లోడ్ అవుతున్నాయి. ఒక్క నిమిషము ప్లీజ్ వెయిట్ చేయండి. లోడింగ్ యా, లోడ్ అయ్యాయి. ఫైన్. సో ఈ వీక్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 17,000 రూపీస్ ప్రాఫిట్ చేశాను. సో ఛార్జెస్ ఆల్సో ఓన్లీ 615 రూపీస్ మాత్రమే. సో ఛార్జెస్ పోను ఆల్మోస్ట్ మనకు 16,500 రూపీస్ మనకు ప్రాఫిట్ అనేటువంటిది ఈ అకౌంట్లో వచ్చింది, మెయిన్ అకౌంట్లో. ఓకే, సో నెక్స్ట్ అకౌంట్కి వెళ్తే రిపోర్ట్స్, P&L రిపోర్ట్ మే 25th. ఇక్కడ కూడా ఈక్విటీ ఏం లేవు మనకు. లాస్ట్ వీక్ ఐటీబీస్ హోల్డ్ చేసాం మనం. ఐటీబీస్ లాస్ట్ వీక్ 47,000 ప్రాఫిట్తో క్లోజ్ చేసాము. ఈరోజు ఈ వీక్ ఇంకా పొజిషన్స్ తీసుకోలేదు, అంటే మనకు ఆపర్చునిటీ రాలేదు కాబట్టి పొజిషన్స్ తీసుకోలేదు. చూద్దాం. సో ఎఫ్ఎన్ఓకి వెళ్తే ఎఫ్ఎన్ఓలో రిపోర్ట్స్ లోడింగ్ యా, ఆల్మోస్ట్ మనకు 4,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. సో 2,000 రూపీస్ ఛార్జెస్ పోగా ఆల్మోస్ట్ 2,000 ఛార్జ్. ఇప్పుడు ఈ పర్టికులర్ అకౌంట్లో మనకు నిన్న ఫ్రైడే ఆఫ్టర్నూన్ 12:31 వరకు ఆల్మోస్ట్ 18,000-19,000 వరకు ప్రాఫిట్ ఉండింది. సో కానీ చూసాం కదా ఆప్షన్ సెల్లర్స్ పరిస్థితి. ఆల్మోస్ట్ 15% విక్స్ రైజ్ అవుతూ బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది ఆల్మోస్ట్ 1,200-1,300 పాయింట్స్ అనేటువంటిది ఒకేసారి ఫాల్ కావడము. సో ఆ ఫాల్ అనేటువంటిది హ్యాండిల్ చేయలేక నేను బయటికి రావడం జరిగింది. లక్కీగా నో లాస్, ప్రాఫిట్లోనే మనం యాజ్ పర్, ఎందుకంటే నేను కేవలం డిసిప్లిన్ ట్రేడింగ్ మాత్రమే చేస్తాను. నా ఫ్రేమ్వర్క్ ప్రకారమే ట్రేడింగ్ చేస్తాను. నా ఒరిజినల్ బ్రెయిన్ నేను ఎక్కడ యూజ్ చేయను. సో కాబట్టి సో లక్కీగా ఇక్కడ మనం ప్రాఫిట్తోనే మనం బయటికి రావడం జరిగింది. ఓకే, సో ఇంకొక అకౌంట్ తీసుకుంటే సో ఇక్కడ ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ యా. సో ఈ పర్టికులర్ అకౌంట్లో ఆల్మోస్ట్ 8,000 రూపీస్ ప్రాఫిట్ అనేటువంటిది వచ్చింది ఈ వీక్లో. సో ఇక్కడ ఏం చేసామంటే మనము ఈ వోల్టాస్ అనేటువంటిది తీసుకున్నాము ఫ్యూచర్స్. సో ఇక్కడ వోల్టాస్ని 1265కి సెల్ చేసి 1243కి బై చేసాము. సో వెరీ మినిమల్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసాం దీని పొజిషన్స్ అయితే ఎక్కడ హోల్డ్ చేసుకోలేదు. సో ఆల్మోస్ట్ మనకు 8,000 రూపీస్ ప్రాఫిట్ అనేటువంటిది ఈ అకౌంట్లో వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఈ పర్టికులర్ అకౌంట్లో వెళ్తే సో ఇక్కడ చూడండి డేటు 25th యా, మే 25th నుంచి మే యా ఇది ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఎఫ్ఎన్ఓ చూసుకుంటే సో ఇక్కడ ఎంప్లాయీస్ చిన్న ట్రేడ్స్ చేశారండి. ఎంత P&L ఎంత వచ్చింది ఇది అర్థం కావడం లేదు. యా, సో ఇది ఆల్మోస్ట్ ఒక 7,200 ప్రాఫిట్ వచ్చింది. సో ఇవి రెండు ఇంట్రాడే ట్రేడ్స్ చేసినట్లున్నారు. యా, ఇక్కడ ఒకటి ఎస్బీఐ ఫ్యూచర్స్లో చేశారు. ఇంకొకటి వచ్చేసి ఆస్ట్రాల్ అనేటువంటిది 425 క్వాంటిటీ అంటే 1 లాట్. సో ఇది కూడా ఇక్కడ చేసాము. ఇది ఆల్మోస్ట్ మనకు ఎంత రియలైజ్డ్ P&L అయితే 8,200 ఉంది. ఛార్జెస్ పోను మనకు 7,300 వరకు ప్రాఫిట్ వచ్చింది. సో అలాగే ఇంకొక అకౌంట్లోకి వెళ్తే ఇక్కడ ఏంటి ఈ అకౌంట్లో ఓకే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ యా.
సో ఇది ఆల్మోస్ట్ 18,300 ప్రాఫిట్ ఉంది. ఇది ఏం చేసామంటే ఎస్బీఐ ఫ్యూచర్స్ అనేటువంటి ఇది బై చేసాము. ఇది హోల్డ్ చేశాను. ఇది పొజిషన్ ఆల్మోస్ట్ 3-4 డేస్ హోల్డ్ చేయడం వల్ల వచ్చినటువంటి ప్రాఫిట్. సో ఆల్మోస్ట్ 18,300 అనేటువంటిది బుక్ చేశాం. ఓకే, సో ఇవి ఈ వీక్ జరిగినటువంటి కొన్ని ట్రేడ్ డీటెయిల్స్. సో మా ఎంప్లాయీస్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, యా, ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తానండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత రెగ్యులర్ వీడియోస్ అనేటువంటిది, సో ఏమైతే మన సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ చేస్తాను, అలాగే సైకాలజీ చేస్తాను. సో నేను ట్రేడర్స్కి ఇచ్చేటువంటి ఒకే ఒక సలహా, ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఎట్టి పరిస్థితుల్లో అన్నెసెసరీగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవద్దండి. అత్యాశకు వెళ్ళి మరీ అసలు పోగొట్టుకోవద్దండి. ఓకే, సో ఈవెన్ ఫ్రీ వర్క్ షాప్స్ కూడా నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను కండక్ట్ చేస్తాను. సో ఈవెన్ ఎవరైనా ఫిజికల్గా కూడా నేను ఆఫీస్కి రావాలంటే కూడా వచ్చి కలవచ్చు. ఓకే, సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీక్ ట్రేడ్స్. సో వీ విల్ మీట్ నెక్స్ట్ వీక్. Until then, take care. Bye bye.